నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? శిరీష. సో బిగ్ బాస్ సీజన్ 9 ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నాను. సో డిమాండ్ పవన్ ని మోకాల మీద నిలబెట్టారు. సో అంటే రీతు చౌదరిని ఇలా నెట్టారని. సో అది కరెక్టా రాంగ్? రాంగే అండి. ఎవరికి రాంగ్? రీతుది కూడా రాంగ్ ఉంది. డిమాండ్ పవన్ ని ఎందుకు అలా పెట్టారు? అంటే తను జెంట్ కాబట్టి ఏమన్నా అలా పెట్టారేమో. ఇద్దరిది రాంగ్ ఉంటేనే కదా అలా అవుతుంది. సో అంటే కొంతమంది ఏమంటారంటే చిన్న విషయానికి ఓవర్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు అంటున్నారు, మీరేమంటారు? అంటే మళ్ళీ ఫ్యూచర్ లో అలా కాకూడదని అలా చేసుంటారు. బట్ ఇద్దరిది తప్పు ఉంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో ఆ రీతు చౌదరి కూడా సార్ మామూలుగానే నెట్టారు సార్ అంటుంది, కానీ వినిపించుకోకుండా చాలా దానికి ఏమంటారు? అంటే 50% కరెక్ట్, 50% రాంగ్ అన్నట్టుందండి. రాంగ్ అంటే ఏంటి, ఎందుకు రాంగ్? అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి మధ్యలో చూసే వాళ్ళకి కాదు కదా, సో దట్ దాని వల్ల అనుకుంటాం. సో మరి అలా చేయడం కరెక్టే అంటారా? అలా మోకాల మీద నిలబెట్టి అంత షో లాగా కరెక్ట్ కాదు, బట్ చేస్తే ఫ్యూచర్ లో మళ్ళీ అవ్వకుండా ఉంటుందని అలా చేసుంటారు. సో ఏం చెప్తారు డిమాండ్ పవన్ గురించి ఏం చెప్తారు? బాగా ఆడుతున్నాడండి, స్ట్రాంగ్ కంటెస్టెంట్. రీతు చౌదరి నాకు తనే పవన్ బాగా ఆడుతున్నాడు. సో బిగ్ బాస్ లో మొత్తానికి బిగ్ బాస్ లో విలన్ ఎవరమ్మా? విలన్ ఎవరు బిగ్ బాస్? అంటే ఆమె సంజన గారు. ఎందుకు సంజన? అన్ని అంటే గొడవలు అయినప్పుడు నవ్వుతుంది, మళ్ళీ కావాల్సుకనే గొడవ పెట్టుకుంటుంది, మళ్ళీ తను చేస్తే కరెక్ట్ అంటుంది, వేరే వాళ్ళు చేస్తే రాంగ్ అంటుంది. సేమ్. బిగ్ బాస్ కి హీరో ఎవరు? ఇమాన్యుల్. ఎందుకు ఇమాన్యుల్? ఎంటర్టైన్ చేస్తున్నారు, అంత స్టాండ్ తీసుకుంటున్నాడు. సుమన్ శెట్టి గారు కూడా. అంటే సుమన్ శెట్టి గారిని నెట్టేశారు. సో దానికి ఏం చెప్తారు? అది పార్ట్ ఆఫ్ ద గేమ్ అండి. సో బిగ్ బాస్ లో ఇన్నోసెంట్ ఎవరు? ఇన్నోసెంట్ అంటే తనుజ. ఎందుకు తనుజకు 2 ఫేసెస్ ఉన్నాయి అంటారు కదా? లేదండి, తను ఫెయిర్ గానే ఆడుతుంది. తనుజ ఇన్నోసెంట్ అయినప్పుడు రాముని ఎందుకు తక్కువ చేసి 2 times ఎందుకు మాట్లాడతారు తక్కువ చేసి? అతను చూసారు కదా, నిన్న చూపించిన ఎపిసోడ్ లో చూసారు కదా, వెళ్ళి ఊరికేనే మధ్యలో వెళ్తున్నాడు. సో అందుకనేసి అలా అని ఉంటుంది. అంటే మనం ఇక్కడ చూసేది వేరు, అక్కడ మనకు చూపించేది 1.5 hour, బట్ అక్కడ 24 hours వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు. అంటే ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత చేసినా వాళ్ళ నోరు అదుపులో పెట్టుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. కానీ తనుజ అదుపులో పెట్టుకోవడం, వాళ్ళ ఇద్దరి మధ్యన ఇది ఉందండి, ఆ ర్యాపో ఉంది కాబట్టి అలా చెప్పుంటుంది నాకు తెలిసి. సో ఏంటి టాప్ 5 లో ఎవరుంటారమ్మా? తనుజ, ఇమాన్యుల్, సుమన్ శెట్టి, పవన్, డెమన్, కళ్యాణ్. సో మాధురి గారు ఎలిమినేషన్ అయ్యారు కదా, సో ఏం చెప్తారు? ఫేరా అన్ఫేర్? ఫేరే అండి, 50% ఫేరే. ఆమె ఎందుకు ఫేరు అంటే ఫస్ట్ వచ్చినప్పుడు తనుజాన్ చాలా ఇదనింది, బట్ ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నాక ఆమెతోనే క్లోజ్ అయింది బాగా. సో ఏం చెప్తారంటే ఆవిడ మాధురి పోవడం మేళ ఉండడం మేళ? చెప్పండి. ఉంటేనే బాగుండు అనిపిస్తుంది. మీరు కూడా భయపడ్డారు ఆవిడ? నో, నాకు అసలు ఎవరో కూడా తెలియదు. అడుగు ఎందుకు అంటే ఇప్పుడు నేను టాస్క్ లో కూడా భరణిని నాగార్జున తిట్టారు, మీరు సేఫ్ గేమ్ ఆడతారని చెప్పి సేమ్ చెప్తారని చెప్పి. సేఫ్ గేమ్ ఏం ఆడలేదు ఆయన చెప్పేది మనకు చూపించడం లేదు కాబట్టి మనం అలా అనుకున్నాం అంతే. సుమన్ శెట్టి గారు కూడా అన్నారు కదా, అవును సార్ సేఫ్ గేమ్ వచ్చినప్పుడే ఆమె తనుజ చెప్పింది అనమాట, బాండింగ్స్ ఏం పెట్టుకోవద్దండి భరణి గారు అని. నానా అనేది కూడా మానేసింది, చెప్పింది ఆవిడ. కరెక్టే ఉంది, అతని గేమ్ అయితే కరెక్టే ఉంది, బట్ మనం చూపించిన దాన్ని బట్టి అలా అనుకోవచ్చు. కళ్యాణ్ తనుజ దగ్గర గొడవ జరిగింది కదా, కళ్యాణ్ తనుజ ఫుడ్ గురించి నాగార్జున గారు కళ్యాణ్ అన్నారు, ఏమంటారు? అది కరెక్టే అండి, చాలా విసిగిస్తున్నాడు తను, అందుకని అలా అన్ని ఉంటుంది తను. సో అంటే కళ్యాణ్ తను ఫ్రెండ్లీగా అన్నాడని చెప్పాడు కదా, ర్యాప్ ఉండడం వల్ల అయినా సరే తనే టార్గెట్ చేశారు తనుజ వాళ్ళు. అంటే యాక్చువల్లీ మనం ఇంట్లో వంట చేస్తున్నప్పుడే మనకు ఒక ఇది ఉంటుంది, సో అందుకనేసి అలా ఉంటుంది. సో ఓవరాల్ గా రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు మేడం? రన్నర్ ఇమాన్యుల్, విన్నర్ తనుజ అనుకుంటున్నాను. తనుజకి ఎందుకు ఓటేస్తున్నారు? ఎందుకంటే ఆవిడ ఒక్కొక్కసారి ఒక విధంగా మారిపోతుంది కదా. అంటే ఆవిడ వేలో కరెక్ట్, మనం చూసేదంటే తప్పు ఉండొచ్చు అని నా ఫీలింగ్. ఓవరాల్ గా తనుజ గురించి ఏం చెప్తారమ్మా? గుడ్ కంటెస్టెంట్. తనుజ సీరియల్ యాక్టరా, ఫేర్ గా ఆడుతున్నా? ఫేర్ గా ఆడుతున్నా. వేస్తున్నానండి. వేస్తున్నానండి. థాంక్స్ అమ్మా.